సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ మార్కెట్లో చూద్దాం. ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారు? ఎఫ్ఐఎస్ ఒక స్మాల్ బయింగ్ జరిగింది, బట్ ఇట్ ఈస్ నాట్ మేజర్ బయింగ్. దానివల్ల మనం సూపర్ బయింగ్ వచ్చింది మార్కెట్లో. అలా కాదు. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్లోనే ఉన్నారు అనుకోండి, ఆ బయింగ్ మీద పెద్ద కన్సిడర్ చేయాలి. అండ్ డిఐఎస్ కూడా బై చేశారు, ఎక్కువ క్వాంటిటీ బై చేయలేదు, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, చూడాల్సింది. ఓకే ఓకే ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయా? చెప్పాను కదా, మే 20 ఎఫ్ఎంసీ మీటింగ్ ఉంది, మధ్యలో ఏం లేవు. మే 20 అంటే ఇంకా చాలా టైం ఉంది. మధ్యలో ఇంపార్టెంట్ తాలూకు న్యూస్లు ఏం లేవు. మిగతావన్నీ స్టాక్ రిజల్ట్స్ ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా చెప్పాను. 15వ తారీఖుకి ఇండియన్ ఎనర్జీ ఉంది, టాటా స్టీల్ ఉంది. ఓకే, ఇవన్నీ 15వ తారీఖుకి ఉండే రిజల్ట్లు. కొన్ని డివిడెంట్లు, కొన్ని రిజల్ట్లు. ఓకే, మీరు చెక్ చేసుకోవచ్చు దీన్ని బట్టి. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. సో ఈరోజు మార్కెట్ అసలు ఏంటి, ఏం చేసింది చూపిస్తా. ఫస్ట్ థింగ్ ఈరోజు అర్థం చేసుకోండి. ఫస్ట్ మా ఎంట్రీ ఇక్కడ పడింది, సెల్ సిగ్నల్, ప్రాపర్ క్యాండిల్ క్లోజు, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, స్టాప్ లాస్ ఈ పైన ఇక్కడ వచ్చి ఎస్ఎల్ తిన్నది. ఇక్కడ వెంటనే ఇమీడియట్గా రివర్సల్ ఎంట్రీ అయింది. రివర్సల్ ఎంట్రీలో మొత్తం లాస్ అంతా రికవరీ అయిపోయింది. ఓకే, ఇది ఓవరాల్ ఈరోజు ట్రేడ్. అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ మనం మార్కెట్లో ఏం ప్లాన్ చేయొచ్చు. ఈరోజు సెకండ్ హాఫ్ మంచి బయింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ 11 తర్వాత సింగిల్ 2 క్యాండిల్స్లో పైకి వచ్చి పైకి వెళ్ళింది. ఎక్కడ ప్రీవియస్ ఎక్కడ ఉందో రెసిస్టెన్స్ ఇంచుమించు అక్కడికి వచ్చింది. అక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా కింద పడింది. ఓకే, మీరు నార్మల్గా ఒక 45 మినిట్స్ ఆర్ 1 అవర్లోకి వెళ్తే ఈ గ్యాప్ ఏదైతే ఉందో మంచిగా ఇది కవర్ చేసుకుంది. ఇక్కడ ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్ ఇది. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, అక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ లోపలికి వస్తే నెక్స్ట్ వచ్చే లెవెల్ ఇది అయింది ఇమ్మీడియట్. ఓకే, సపోర్ట్ కింద ఇది సపోర్టు, ఇది సపోర్టు. ఓకే, ఆ కింద అక్కడ నుంచి ఇది ఇంకొక సపోర్టు, ఇవి సపోర్టు. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి, మీకు కరెక్ట్ చూపిస్తాను చూడండి, క్లారిటీ వస్తుంది. ఈరోజు మార్కెట్ ఈ లెవెల్ సపోర్ట్ దాని నుంచి బాగా షార్ప్గా పైకి వెళ్ళింది. ఈ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకు? చాలా షార్ప్ క్యాండిల్స్, బిగ్ క్యాండిల్స్ పైకి వెళ్ళింది కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవి సపోర్ట్ లెవెల్స్. మనం ఎలా ప్లాన్ చేయొచ్చు చెప్తాను చూడండి. ఇప్పుడు 23,760 ఉంది. ఓకే, నిన్న కామెంట్లో కూడా చాలామంది డే హై బ్రేక్ అయితే అప్ ట్రెండ్, డే లో బ్రేక్ అయితే డౌన్ సైడ్ అని అంటారు, కామెంట్ చేశారు. నేను క్లారిటీ ఇస్తున్నానండి. బేసిక్ ప్రైస్ యాక్షన్ తెలిసినా మీరు ఆ కామెంట్ పెట్టరు. కామెంట్ ఏంటి? ప్రీవియస్ డే హై బ్రేక్ అయినా, ప్రీవియస్ డే లో బ్రేక్ అయినా మార్కెట్ వెళ్తుంది. ఎందుకు? ఒక అప్ ట్రెండ్లో ముందు రోజు ప్రీవియస్ డే హై అనేది బ్రేక్ అయ్యిద్ది. ఒక అప్ ట్రెండ్ అంటే మార్కెట్ ఒక అప్ సైడ్ వెళ్ళాలనుకో, ముందు రోజు హై బ్రేక్ అయ్యి పక్కా క్లోజింగ్ వస్తుంది. సో మార్నింగ్ ఫస్ట్ హాఫ్లోనే అది ట్రావెల్ చేస్తుంది. సో ఒక హై బ్రేక్ అయితే అప్ ట్రెండ్లో కన్ఫర్మ్ అయ్యి అప్ ట్రెండ్లో మూమెంటం ఇస్తుంది. అలాగే ప్రీవియస్ డే లో బ్రేక్ అవుతుంది అంటే ముందు రోజు, ఈ రోజు లో బ్రేక్ అయింది, నెక్స్ట్ డే లో బ్రేక్ అయింది అంటే అది డౌన్ ట్రెండ్. బేసిక్ ప్రైస్ యాక్షన్ అంటారు దీన్ని. తెలియకపోతే తెలుసుకోండి, యూట్యూబ్లో బోల్డ్ ఫ్రీగా ఉన్నాయి, బేసిక్ ప్రైస్ యాక్షన్స్ అని కొట్టండి, క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఎప్పుడు హైకి, లోకి, క్లోజింగ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ వెరీ ఇంపార్టెంట్. దాని మీద మార్కెట్ బేస్ అయింది. ఊరకనే పెట్టరు కదా, హైస్, లోస్, క్లోజింగ్ ఒక లెవెల్ దగ్గర తీసుకొస్తున్నారంటే అది ఊరికే అవ్వదు. సో ఫస్ట్ థింగ్ 23,760 ఇది ఈరోజు హై. ఓకే, అండ్ ఎప్పుడుది 12th కూడా మార్కెట్ ఇక్కడే ఇక్కడ నుంచి షార్ప్గా పడింది, ఒక మంచి ఫాల్ వచ్చింది. తర్వాత 13th ఫుల్ వాలటైల్, అండ్ ఈరోజు 14th కూడా మార్నింగ్ కొద్ది వాలటైల్, సెకండ్ హాఫ్ మంచి మూమెంటంలో పైకి వచ్చింది. ఓకే, మనం ఏం చేయొచ్చు? 23,760 ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, మార్కెట్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది, బట్ ఇది హయ్యర్ లెవెల్లోనే క్లోజ్ అయింది, విచ్ ఈస్ వెరీ గుడ్. నాకు అడిగితే అది ఇంపార్టెంట్. ఇక్కడ టచ్ అయ్యి మార్కెట్ దీని 50% ఫాల్ అయిపోయింది అనుకో, దెన్ సెల్లర్ అన్నాడు ఇక్కడ రాగానే స్ట్రాంగ్గా ఉన్నాడు, వెంటనే మార్కెట్లో కిందకి తీసుకొచ్చాడు అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ అలా జరగలేదు. ఏం జరిగింది? హై దగ్గర మార్కెట్ రావడం అయితే వచ్చింది, ఇక్కడే హాల్ట్ అయిపోయింది, ఎక్కడో బయింగ్ స్ట్రెంత్ కనబడుతుంది. 23,760 పైన నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక జోను. ఓకే, ఇక్కడ ఒక ఇలా లెవెల్ పెడితే ఇలా జోన్ వస్తుంది, దీనిపైన నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. అలానే ఫ్లాటెడ్ పైకి వెళ్ళినా
నార్మల్గా ఇలా వెంటనే ఓపెన్ అవ్వగానే బైక్ బ్రేక్అవుట్ అయినా దీనిపైన నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఓకే, మార్కెట్లో ఒక రేపు 23,680 దగ్గర ఒక జోన్ పెట్టుకోండి. దీని కింద 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తేనే నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. అండ్ దట్ టు నెక్స్ట్ ఇంకొక లెవెల్ 23,6 లేదా 23,500. ఓకే, మీరు బాగా చూస్తే ఈ లెవెల్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 23,575 23,575. దీని కింద కూడా సేమ్ 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తేనే నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. రీజన్ స్ట్రాంగ్ బయింగ్, ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్ రిటైల్ ట్రేడర్ వల్ల అవ్వదు, అర్థం చేసుకోండి. బిగ్ ప్లేయర్ ఉండాలి ఆర్డర్లో. ఇప్పుడు ఈ బిగ్ ప్లేయర్ వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు బిగ్ ప్లేయర్లు వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు స్టాప్ లాస్లు తినాలి. మార్కెట్ వాళ్ళు స్టాప్ లాస్లు తింటూ వాళ్ళని ఎగ్జిట్ చేస్తేనే మార్కెట్ ఫ్లోలో కిందకు వస్తుంది. సో 23,575 కింద 23,680 కింద నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. అది కూడా అయితే 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి ప్రాపర్గా, అప్పుడే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. అప్ సైడ్ అయితే సో అప్ సైడ్ నా లెవెల్ క్లియర్. ఏది 23,760 పైన అప్ సైడ్, అది ఫ్లాటెడ్ పైకి వెళ్ళినా ఓపెన్ అవగానే పైకి ఇట్లా వచ్చేసినా ఏది వచ్చినా అప్ సైడ్. ఇది ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మాట్లాడాను. ఇప్పుడు వచ్చినా ఇలా వచ్చినా. బట్ ఓపెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే నేను 23,750 ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తే నేను ఇక్కడ ఒక అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. సో ఓవరాల్గా నా వ్యూ 23,750 పైన అప్ సైడ్. ఓకే, డౌన్ సైడ్ మాత్రం 23,675 23,575 ఈ రెండింటి కింద డౌన్ సైడ్. బట్ దేని కింద 30 minutes క్యాండిల్ క్లోజ్ రావాలి, అప్పుడే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను, లేకపోతే లేదు. ఓకే, ఇది నిఫ్టీ. అండ్ కమింగ్ టు సెన్సెక్స్, ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీలు ఈరోజు మంచి కాల్స్ అండ్ నాకు తెలిసి మంచి ట్రేడ్ అయ్యింది. ఓకే, మీరు అనుకోవచ్చు సెన్సెక్స్లో కూడా సేమ్ నాకు ఎలానే ఎంట్రీస్ వస్తాయండి. బట్ ఓన్లీ నేను నిఫ్టీలోనే ఎక్కువ ట్రేడ్ చేస్తాను, బికాస్ నిఫ్టీ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఐ వాంట్ టు ట్రేడ్ ఇన్ నిఫ్టీ ఓన్లీ. ఓకే, ఇది రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్టు. కిందకి సపోర్ట్ తీసేసి పైకి వెళ్ళిపోదాం రెసిస్టెన్స్ కిందకి. ఇది ఒక కొత్త రెసిస్టెన్స్. ఓకే, సెన్సెక్స్లో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మార్కెట్, ఎందుకంటే బాగా బిహేవ్ చేస్తుంది. ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ వచ్చి క్లోజ్ ఇచ్చింది. రేపు దీని కింద బ్రేక్ అయ్యి 75,200 ఇది ఒక జోన్. ఇక్కడ దీని కింద 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం, విచ్ ఈస్ వెరీ గుడ్, బాగుంటుంది. అదే ఫ్లాటెడ్ పైకి వెళ్తే 75,800 పైన నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. దీనిపైన అప్ సైడ్ ప్లాన్ చేస్తాను, విచ్ ఇస్ వెరీ గుడ్. ఫ్లాటెడ్ పైకి వెళ్ళినా, ఫ్లాటెడ్ ఇట్లా డౌన్ సైడ్ వచ్చినా, అప్ సైడ్కి మాత్రం 75,800 పైన క్రాస్ అయితే చాలు. బట్ ఇటువైపు 75,200 కింద డౌన్ సైడ్కి మాత్రం 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి, అప్పుడే ఐ విల్ ప్లాన్ డౌన్ సైడ్. ఓకే, ఇదేది కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే బాగా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి 75,800 పైన కానీ ఓపెన్ అయిపోతే వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తే నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్ళాలి, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి కిందకు వచ్చి ఈ ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను, లేకపోతే లేదు. ఓకే, ఇదేటి కాకుండా సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి 76,200 దీనిపైన ఎక్కడ ఓపెన్ అయిపోతే ఏంటన్న పరిస్థితి అంటే, దానిపైన ఓపెన్ అయిపోతే వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్. బేసిక్ ప్రైజ్ యాక్షన్ విల్ వర్క్. బిగ్ గ్యాప్ డౌన్ అయిపోతే బేసిక్ హైయర్ హైస్, లోవర్ లోస్, హ్యామర్, షూటింగ్ స్టార్, బేసిక్ ప్రైజ్ యాక్షన్ పనిచేస్తుంది అక్కడ. ఓకే, అది తెలుసుకోండి ఫస్ట్, ఎప్పుడు ఏం పని చేస్తాయి తెలియకుండా ఉంటే ఎలాగా, మార్కెట్లో ఉంటున్నారు తెలియదు మళ్ళీ. ఓకే, సో ఇది సెన్సెక్స్ అండ్ ఇది నిఫ్టీ 50. అండ్ ఈరోజు టెలిగ్రామ్లో కూడా రండి, ఏమైందో క్లియర్ కట్గా ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. చాలామంది సిఎంటీ గ్రూప్లో ఉన్నారు. మీరు ట్రేడ్ నేను ఇక్కడ కాల్స్ టిప్స్ చెప్పట్లేదు. ఫస్ట్ థింగ్ మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. పాయింట్ అర్థం చేసుకోరు, అసలు వినరు, వీడియో ప్రాపర్గా ఎండ్ వరకు చూడరు, సగం. నేను కాల్స్ టిప్స్ ఇవ్వట్లేదు ఇక్కడ. అంటే లైక్ 24,000 23,450 కాల్ బై చేయండి, 100 రూపీస్ ధర బై చేయండి, 110 టార్గెట్ పెట్టుకోండి, 90 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి, ఇవి నేను ఇవ్వట్లేదు. నేను ట్రేడ్ తీసుకుంటే యాస్టీస్ పోస్ట్ చేస్తాను. ఇప్పుడు చాలామందికి హెడ్జింగ్ అంటే మాకు తెలియట్లేదు సార్, హెడ్జింగ్ అసలు ఏంటో
హెడ్జింగ్ ఇందులో తెలియపోవడానికి ఏముంది, ఇక్కడ ఏం కనబడుతుంది 23 450 కాల్ ఆప్షన్ ఏం కనబడుతుంది, 19th May 450 కాల్ ఆప్షను రెడ్ కలర్లో మైనస్ ఉంది, అంటే ఏంటి, ఇది సెల్ చేసాం, ఇది సెల్లింగ్ లెగ్. ఓకే, ఇది సెల్లింగ్ లెగ్. ఇది గ్రీన్ కలర్లో ఉంది, 850 కాల్ ఆప్షన్ బై చేసాం, హెడ్జ్ పొజిషన్ క్రియేట్ అయిపోయింది, ఒక లెగ్ సెల్ ఒక లెగ్ బై. యాజ్ ఇట్ ఈస్ చూసి తీసుకోవడానికి కూడా మీకు అర్థం అవ్వకపోతే ఇంక అసలు ట్రేడింగ్ వద్దు, ఆపేసాను. ముందు ట్రేడింగ్ ఆపేసి అర్థం చేసుకోండి అసలు ఏంటండి మార్కెట్. ఏదో చేసేయడం ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ థింగ్ ఏదో ఒకటి, అంటే ఇంకేది దొరికితే అది ఎలా చేసి అలా కాదు కదా ట్రేడింగ్. నేను ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాను, ఈ పొజిషన్ తీసుకున్నాను అంటే నేను ఒక లాజిక్లో తీసుకున్నాను హెడ్జ్ పొజిషన్, నాకు తెలిసి ఎంత లాస్ వస్తుందో ఎంత ప్రాఫిట్ వస్తుందో అందులో, అంతే తప్ప ఇందులో 2 స్ట్రైక్ ప్రైజ్లు ఉన్నాయి, 23 450 ఒక స్ట్రైక్ ప్రైజ్ ఉంది, 23 850 ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంది, 2 కాల్ ఆప్షన్లే. సో రెండిట్లో ఏదో ఒకటి మీకు నచ్చింది తీసుకోమని కాదు, ఇది హెడ్జ్ పొజిషన్. హెడ్జ్ అంటే 2 తీసుకోవాలి. సో ఒకటి మైనస్ ఇక్కడ -65 అని ఉందా అంటే ఇది సెల్ చేసాం, ఇది సెల్లింగ్ లెగ్. ఓకే, ఇది గ్రీన్ కలర్ ఉంది సార్, ఇది బయింగ్ లెగ్. అసలు సెల్లింగ్ అంటే ఏంటి, బయింగ్ అంటే ఏంటి తెలియకపోతే యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బోల్డ్ వీడియోలు ఉన్నాయి, చూడండి. కాల్ ఆప్షన్ సెల్ ఎలా చేస్తారు, బై ఎలా చేస్తారని. లేదా ఇక్కడ మీ క్యాష్ తీసి కనబడిన తీసుకోండి సరిపోద్ది. ఓకే, సో మార్నింగ్ వచ్చాం ఈరోజు డౌన్ సైడ్కి. ఎందుకు డౌన్ సైడ్కి మీకు చూపించాను ఇందాకలే, దిస్ ఇస్ ద ఎంట్రీ. సో అదే వెంటనే ఇమ్మీడియట్గా 11:24కి ఇట్లా ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ తిన్నది, స్టాప్ లాస్ టేకెన్ 2400 దగ్గర తిన్నది. ఓకే, డన్. ఇమ్మీడియట్గా రివర్సల్ ఎంట్రీ, ఎందుకంటే బై ఎంట్రీ కూడా వచ్చింది చూసారా, వెంటనే ఇమ్మీడియట్ రివర్సల్ ఎంట్రీ. పుట్ సైడ్ ఇగో సేమ్ పుట్ సెల్ చేశాను, పుట్ ఇంకోటి బై చేశాను, పుట్ హెడ్జ్ పొజిషన్. అండ్ డే ఎండ్కి వచ్చేసరికి మొత్తం ఇక్కడ ఉన్నది మొత్తం ఇక్కడ వరకు లాస్ మొత్తం రికవర్ చేసి 198 200 రూపీస్ మొత్తం 2400 కవర్ చేసి ఇంక ఇది డే క్లియర్ కట్కి కూడా చెప్పాను ఈ రోజుకి ఇంక ఇంతే లాస్ రికవరీ అయిపోయింది కాబట్టి ఈ రోజుకి ఇంక మరి మీరు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దని. ఓకే, సో ఇది ఫ్లాట్ ట్రేడ్లో నేను చేసే ట్రేడ్, ఇది సెల్లింగ్. అండ్ ఈరోజు ఆల్మోస్ట్ 12,000 బుక్ చేసింది. నా దరిద్రం ఏంటంటే నేను ముందు ఎర్లీ ఎగ్జిట్ చేస్తాను, ఆల్గోని ముందుగానే ఎగ్జిట్ చేస్తాను నేను, లేకపోతే ఉంటానా. మంచి పొజిషన్ తీసుకుంది ఆల్గో ఈరోజు, అన్ని తీసుకొని 1200 నేనే ఎగ్జిట్ అయిపోయాను, లేదంటే 12,000 బుక్ చేసింది. ఆల్గోలోకి వెళ్ళి చూస్తే 12,000 బుక్ ఉంది. సో అది కూడా ఓకే, నో ప్రాబ్లం. ఇది కూడా 1200 అలా వచ్చింది. అండ్ ఇది బయింగ్ ట్రేడ్, నిన్న కూడా మీకు చూపించాను. మార్నింగ్ మేము ఒక ట్రేడ్ తీసుకున్నాం పుట్ సైడ్, సింగిల్ లాటే 3300 స్టాప్ లాస్. అండ్ సేమ్ కాల్ ఆప్షన్ సింగిల్ లాట్ 4500 ప్రాఫిట్. సింగిల్ లాట్ ఆలోచించండి. అండ్ అట్ ద డే ఎన్కి వచ్చేసరికి 1200 రూపీస్ ప్రాఫిట్లో ఉంది, అంటే లాస్ రికవరీ అయిపోయి. యాక్చువల్గా ఇక్కడ నేను డబల్ లాట్ పట్టుకెళ్ళాలి, నా స్ట్రాటజీ ప్రకారం, నా రూల్ ప్రకారం. వన్స్ స్టాప్ లాస్ తింటే రివర్సల్ ఎంట్రీలో డబల్ లాట్ తీసుకెళ్ళాలి. బట్ మనం ఇక్కడ ఛాలెంజ్ ఏం తీసుకున్నాం, 20,000తో ట్రేడ్ చేద్దామని. సో 20,000తో అయితే సింగిల్ లాటే వస్తుంది, అందుకు నా ఛాలెంజ్కి నేను సింగిల్ లాట్కి స్టిక్ అయి ఉన్నా. ఓకే, సో ఈరోజు 1200 1100 అట్లా చూద్దాం. ఇంక రేపు కంటిన్యూ, రేపు ఎల్లుండి మార్కెట్లు ఎలా ఉంటాయి కూడా చూద్దాం. ఓకేనా, సో ఇది ఓవరాల్గా వ్యూ. క్లియర్ కట్టింగ్ నేను చెప్పాను, సిఎంటీలో నేను నా ట్రేడ్ పోస్ట్ చేస్తాను యాజ్ ఇట్ ఈస్. మీ హెడ్జ్ పొజిషన్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే లాస్ ఎక్కువ రాదు, అలాగే ప్రాఫిట్ కూడా మొత్తం ఒకవేళ లాస్ వచ్చినా రివర్సల్ ఎంట్రీలో ప్రాఫిట్ కవర్ అయిపోద్ది, కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది, మీకు అది అర్థం చేసుకోండి. సో ఈరోజు లాస్ రికవరీయా, ముందు రోజు 1500, ఆ ముందు రోజు 2700 ఒకటి లాస్ ఇచ్చాం మనం. ఒకే ఒక లాస్ ఇచ్చాం గుర్తు. ఆ ముందు రోజు 739. ఓకే, మార్నింగ్ లాస్ ఉండాలి, కవర్ అయిపోయింది రికవరీలో. అది దాని ముందు రోజు వెళ్ళండి, నేను చూపిస్తాను చూడండి. 1000 రూపీస్, 1750, 1300, 1100. ఓకే, ఇక్కడ 1000 లాసు, ఇక్కడ 123 రూపీస్, మళ్ళీ 1700. సో ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. 400, 1000, 1300, 600. కొన్నిసార్లు మార్కెట్ వెళ్ళకపోతే నీకు 600 400 అట్లా 39 రూపీస్ లాసు. సో ఇక్కడ పాయింట్ ఏంటి, కన్సిస్టెన్సీ ఈజీగా ఉంటుంది హెడ్జింగ్లో. హెడ్జింగ్ గురించి తెలుసుకోండి, తెలుసుకోకపోతే మీరు మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిన హెడ్జింగ్ రిలేటెడ్గా బోల్డ్ వీడియోస్ చేశాను, చూడండి. ఎందుకు హెడ్జింగ్లో ఉన్న బెనిఫిట్ మీకు తెలిసిద్ది. ఓకే, అదనమాట. ఎవరైనా సిఎంటీ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. లేదు అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలి అనుకుంటే నెక్స్ట్ మంత్ జూన్ నుంచి బ్యాచ్ మొదలైద్ది. జూన్ 2nd or 3rd నుంచి బ్యాచ్ మొదలైద్ది. ఎవరైనా జూన్ 2nd or 3rd అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే 7001456759 మొత్తం మీకు అక్కడ నేర్పిస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుందండి.
అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను ఇక్కడ ఏమేమి, ఇక్కడ ఎలా ఇది ఎలా నేను బై చేస్తున్నాను, ఇంత ట్రేడ్ ఎలా హోల్డ్ చేస్తున్నాను, సింగిల్ లాట్కి 211 ధర తీసుకునేది ఆల్మోస్ట్ 262, అంటే 70-80 పాయింట్స్ నేను ఎలా హోల్డ్ చేస్తున్నాను, హెడ్జింగ్లో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎలా బై చేస్తున్నాను, ఆల్గో సేమ్ రన్ చేస్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏం చేస్తానో యాజ్ ఈజ్ అవే చెప్తాను. కొత్తది ఏం లేదు, నేను చేసేవే మీకు చెప్తాను. సో అక్కడ మీరు నేను ఒకటి చేసి మీకు ఒకటి అలా ఎప్పుడో ఉండదు మన దగ్గర. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ పెడతాను, మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.